ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. ఎందుకంటే శిష్యులు చిన్న పిల్లల్ని తల్లులు తీసుకొచ్చి యేసుప్రభు దగ్గరికి తీసుకొస్తే వారిని ఆటంకపరిచారు శిష్యులు. ఎందుకంటే పిల్లలు ప్రార్థించాలని పిల్లల్ని అప్పుడు ప్రభు గారు అన్నారు, ఒక మాట అన్నారు, ఏమనంటే వారిని ఆటంకపరచవద్దు అని. చిన్న పిల్లలు నా యొద్దకు రానివ్వుడి అని ఆటంకపరచవద్దు అన్నారు. శిష్యులు ఆటంకపరుస్తుంటే వారిని వద్దు అన్నారు. మరి ఈ విషయంలో దేవుడు నాతో మాట్లాడింది, మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను. మనం మాట్లాడేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, జ్ఞానవంతులము కాదు, తెలివైన వారము కాదు, మీరందరికీ బోధించగలరు, దినదినము నేను నేర్చుకోవాలి, కాబట్టి మాతోటి మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ మాట్లాడే మాట ఏంటంటే ఆటంకపరచవద్దు. నిజమే కదా, చాలా సంవత్సరాలు శిష్యులు యేసుప్రభు గారితో తిరిగారు, కానీ ఆయన ఆటంకపరిచేవారిగా ఉన్నారు. నీ శిష్యురకం నా యొక్క శిష్యురకం అంటే నీ యొక్క భక్తి నా యొక్క భక్తి ఏ విధంగా ఉంటుందంటే ఆటంకపరిచేదిగా ఉంటుంది. మన సహోదరులు ఎవరైనా మనతో పాటు ఉపవాసం ఉంటున్నారు అంటే వారు బలహీనులైన అపవాది మనతో వారి మీద ఏమని మాట్లాడతాడో తెలుసా? నువ్వు బలహీనురాలువు, నువ్వు భోంచేసే, లేకపోతే నీరసపడిపోతావు, బలహీనపరుస్తారు అంటూ మనమే వారికి ఆటంకంగా మిగులుతాం. రెండోదిగా ప్రతి క్షణంలో కూడా వారు బలహీనులైపోతారేమని భయముతో వారితో మనం మాట్లాడుతూ ఈ టైంలో ఎలాగుండు, ఇన్నింటికి ఎలా ప్రార్థించి ఇంతవరకు అని ప్రతి క్షణంలో కూడా ఆటంకపరుస్తాం. బలహీనుడైపోతాడు, ఎంతసేపు కూర్చోకూడదు, ఎంతసేపు వాక్య ధ్యానం ఇల్లోకి వెళ్తే బలహీనుడు అయిపోతావు అని ప్రతి దాంట్లో బలహీనుడు అని గుర్తు చేస్తూ ఉంటాం. రెండోదిగా ఆటంకం ఏంటో తెలుసా? నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ విధంగా ఆటంకంగా ఉంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో నీవే ఆటంకంగా ఉంటున్నావా? ఆటంకపరుచుకుంటే నీ భక్తిలో నీ శరీరం గెలుస్తూ ఉంటుంది, నీ ఆత్మీయత పడిపోతూ ఉంటుంది. నీవే ప్రొద్దుట లేగాలి, నీకు నీవే ఆటంకంగా బలహీనురాల్ని. నీవే పొద్దుట లేసి ప్రార్థన చేయాలంటే ఆటంకంగా ఉంటున్నావా? ఏ విధమైన ఆటంకంలో నీవు ఉంటున్నా నా తల్లి, నా సహోదరుడా? ఆటంకంని అధిగమించితేనే క్రీస్తు చెంతకి చేరగలమని ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీకు నాకు చెప్తుంది ఏంటంటే ఆటంకాన్ని చూడవద్దు, ఆటంకాన్ని అధిగమించి చూడు, క్రీస్తు చెంతకు చేరగలుగుతావు. సరేనా మరి?